నల్గొండ సభలో మాజీ సీఎం కేసీఆర్ చేసిన విమర్శలకు సీఎం రేవంత్ రెడ్డి సభలోనూ బయట కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ప్రజలు పాలిచ్చే ఆవును అమ్మేసి దున్నపోతును తెచ్చుకున్నారని కేసీఆర్ అంటుంటే దానికి అదే స్థాయిలో రేవంత్ పంచులు పేల్చారు. ఏ గవర్నమెంట్ ఉన్నా మా గవర్నమెంటే ఉండినా గవర్నమెంట్ ఏం చేయాలి? ట్రిబ్యునల్ ముందర పోయి గట్టిగా వాదించి చరిత్ర మొత్తం చెప్పి మన అవసరాలు చెప్పి మన కరువు చెప్పి మన బాధలు చెప్పి ఇక మా వాటా ఇంత రావాలి అని కొట్లాడాలి. అది మొగోడు చేయాల్సిన పని. మీకేం కోపం వచ్చిందో ఏం భ్రమల పడ్డారో పాలిచ్చే బర్రెను ఆయన అమ్మేసి దున్నపోతుని తెచ్చుకున్నారు. కంతర గాడిదని ఇంటికి పంపించి రేసు గుర్రాన్ని తెచ్చుకున్నారని మీరు చెప్పండి సార్ అన్నాడు. గత ప్రభుత్వంలో ఉన్న కంతర గాడిదను సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. ఇంటికి పంపించి ఈ ప్రభుత్వంలో రేసు గుర్రాన్ని తెచ్చుకున్నారు. ఏ రేసుకు పోయినా ఆ గుర్రాన్ని గెలుపు. ఆ కంతర గాడిదకు మళ్ళా అధికారం అనేది కలలో మాట అన్న సంగతి మీరు చెప్పాలి సార్. మీరు చెప్తే నేను ఇంత అని చెప్పి శాసనసభలో ఉన్న ఒక అటెండర్ నాకు చెప్పింది.